ధృతి ఎక్కడ ధృతి? ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, మా తెలుగుబడి పిల్లలు ఒక మంచి ఐటెం మీకు ఈ ఉగాది సందర్భంగా ప్రజెంట్ చేయబోతున్నారు. పచ్చని తోరణాల పరిమళం పరచగా, కొత్త ఆశల కిరణాలు మనసుని తాకగా, చేదు తీపి కలగలిపిన జీవన గాథగా, సంతోషాల సందడి ప్రతి ఇంట నిండగా, కలలు నిజమయ్యే కొత్త ఆరంభంగా, మన హృదయాల్లో వెలుగులు నింపే ఉగాది. నింగి నుండి ప్రకృతి పంపిన సుగంధాల నిధి, మా తెలుగుబడి పిల్లలు సమకూర్చి చేరుస్తున్న సుగంధి, రంగుల రాసులలో ఉగాది. ఇప్పుడు ఇవాల్టి థీము రంగుల రాసులలో ఉగాది. ఈ థీమ్ని సుమారు 40 మంది పిల్లలు మా తెలుగుబడి నుంచి ప్రజెంట్ చేయబోతున్నారండి. మీ హర్షధ్వానాలతో వాళ్ళందరినీ ఆశీర్వదించి వాళ్ళని మరింత ఉత్తేజకరంగా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. మా తెలుగుబడి ఉపాధ్యాయులందరి తరఫున ఈ ప్రోగ్రామ్ని, ఈ ఉగాదికి. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్.
వావ్, ఇంత అద్భుతమైన స్కిట్ అసలు. ఇంకొక రెండు బిగ్ అప్లాజ్ ఎవ్రీబడీ. చైతన్య గారు ఉన్నారా, మునిశంకర్ గారు, స్వాతి గారు, ఇంకా టీచర్స్ ఎవరున్నా కానీ ఒకసారి అందరూ దయచేసి స్టేజ్ మీదకి రాగలుగుతారా? నిజంగా ఇదండి ఉగాది పండగ సంబరం అంటే. సౌజన్య గారు ఉన్నారా? ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇది మా టీచర్లందరూ సమిష్టిగా కష్టపడి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉగాది నాడు టాటా వారు స్థాపించిన తెలుగు బడి నుంచి ఈ పిల్లలందరూ కూడా ఎంతో ముచ్చటగా చేశారు కదా. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ గివ్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. తర్వాత భాగి సవరం ప్లీజ్ కమ్, అండ్ దేవన్శ్రీ జంపాల, ఇద్దరు చక్కగా మా తెలుగుబడి పిల్లలే, వీళ్ళు కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు. వీళ్ళు ఎంతో టైం తీసుకుని మా పిల్లలందరికీ కూడా కోరియోగ్రఫీ చేయించి శైలజ గారింట్లో, తర్వాత స్వాతి గారింట్లో వాళ్ళు ఎంతో చక్కగా ప్రాక్టీస్ చేసి వారాల తరబడి వీళ్ళిద్దరూ చక్కగా ప్రాక్టీస్ చేయించారమ్మా. వెరీ గుడ్ జాబ్. సో యు ఆర్ ఆల్రెడీ ట్రైనింగ్ దెమ్ యాజ్ యువర్ స్టూడెంట్స్. వెరీ గుడ్, కీప్ గోయింగ్ ఇట్. తర్వాత అరుణ గారు ఒకసారి ఏమైనా చెప్తారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఏం లేదు, మన పిల్లలకి తెలుగు నేర్పిస్తే వాళ్ళు రేపు మనలాగే చక్కగా తెలుగులో మాట్లాడతారని మన ప్రయత్నము. అందుకనే తెలుగు నేర్పించడానికి మేము కంకణం కట్టుకున్నాము. సో మీరు కూడా మీ పిల్లలు చక్కగా తెలుగులో మాట్లాడాలంటే మాత్రం మా తెలుగు బడిలో జాయిన్ చేయండి. ఇంట్లో కూడా తెలుగు మాట్లాడండి. అదే మేము కోరుకునే చిన్న కోరిక. ఇది 17 సంవత్సరాల పైగా మన కమ్యూనిటీలో ఇది మేము ఆల్ ప్రౌడ్ అండి. మా టీచర్స్ అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇది మన ట్రయాంగిల్ ఏరియాలో మొట్టమొదటి తెలుగుబడి అండి. తెలుగు భాష కోసం టాటా వాళ్ళు సంకల్పించి నెలకొల్పినటువంటి మొట్టమొదటి తెలుగుబడి. ఇది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సుమారు 150 మంది, దాదాపు 200 మార్కులు రీచ్ అవుతున్నది స్టూడెంట్స్ తోటి. ఈ సందర్భంగా ఒకసారి సాయి మహేష్ గారిని, తెలుగుబడికి లైజన్గా ఉన్నారు, ఒకసారి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. చూశారు కదా మన కిడ్స్, మన పిల్లల పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది, తెలుగు బడి 2013లో స్థాపించబడింది. ఇప్పటి వరకు మోర్ దెన్ 2000 కిడ్స్ తెలుగు నేర్చుకొని ఇప్పుడంతా గ్రాడ్యుయేట్ అయ్యారు. సో ఖచ్చితంగా మీరు కూడా ఎంకరేజ్ చేయండి, పిల్లల్ని తెలుగులో మాట్లాడమని చెప్పండి, తెలుగు నేర్పించండి, తెలుగులో మాట్లాడమని చెప్పండి. థ్యాంక్ యూ.
సో మచ్.